అయితే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ తెలుసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మెంబర్షిప్ ఆపరేటర్ నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్ అయితే తెలుసుకున్నాం. ఈ రోజు అయితే మనం బిట్ వైజ్ ఆపరేటర్ నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ తెలుసుకున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, చూడండి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫస్ట్ ఏముంటాయని తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ నేను చూస్తున్నాను చూడండి. అండ్ ఇది బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ అంటే మనం జనరల్గా ఏఎండి అని రాస్తాం పైథాన్లో, బట్ బిట్ వైజ్ అండ్కి మాత్రం ఈ సింబల్ అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ సింబల్ వచ్చేసి చూడండి, ఈ సింబల్ని మనం ఎక్స్ఆర్గా యూస్ చేస్తాం. నెక్స్ట్ మోర్ ఓవర్ టైడిల్. ఓకే, టైడిల్ ఆర్ నెగోషియేషన్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకేనా, ఈ ఆపరేషన్స్ అయితే మనం బిట్ వైజ్ ఆపరేషన్లో పర్ఫామ్ చేస్తాం. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం ఆపరేషన్స్ అనేవి చేసి చూద్దాం. ఇప్పుడు నేను బిట్ వైజ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేద్దాం. ఇక్కడ మనం సంథింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయాలి, లైక్ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ అండ్ నెగోషియేషన్ అండ్ టైడిల్ ఆర్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. మొత్తం బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేవి బైనరీ లెవెల్లో జరుగుతాయి. ఇక్కడ మనం చూసినట్టు చూడండి, కమెంట్స్లో రాస్తున్న బైనరీ ఆపరేషన్స్. ఇక్కడ నేను తీసుకుంటున్న వాల్యూ 10. ఈ 10 యొక్క బైనరీ వాల్యూ వచ్చేసి 1010. ఓకే, నెక్స్ట్ బైనరీ 4 వాల్యూ, దీని యొక్క బైనరీ లెవెల్ వచ్చి 0100. ఓకేనా, ఈ ఆపరేషన్స్ అనేవి మనకి ప్రోగ్రామింగ్లో బైనరీ ఫార్మాట్లో జరుగుతాయి ఈ బిట్ వైజ్ కానీ యూజ్ చేస్తే. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ప్రింట్ అని తీసుకొని అండ్ ఏ అండ్ బి, వీటికి నేను బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిట్ వైజ్ 1010 అండ్ 010, ఈ మొత్తం అనేది మనం ట్రూ అయితే మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఆర్, బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఓకేనా, ఈ ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ బిట్ వైజ్ ఆర్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర 1 1 1 1 ఎక్స్ఆర్ ఇలా వాల్యూ అనేది ఉంది. దీంట్లో నాకు మళ్ళీ 0, నెక్స్ట్ 1 0 ఎక్స్ఆర్ 1, ఇలా నాకు సంథింగ్ వాల్యూ ఉంది. యాజ్ పర్ రియాలిటీలో అయితే ఇలా నాకు వాల్యూ ఇచ్చేస్తారు. ఈ వాల్యూకి నేను ఫైనల్గా అవుట్పుట్ ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ మనకి ఎన్నైతే వన్స్ ఉన్నాయో ఈ వన్స్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 0 కానీ డివైడెడ్ బై 2 కానీ చేసామంటే మనకి ఫైనల్ వాల్యూ అనేది వస్తుంది. రియాలిటీలో ప్రోగ్రామింగ్లో కాకుండా మనం రియాలిటీగా చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వన్స్ని యాడ్ చేసి ఆ వన్స్ని డివైడెడ్ బై 2 కానీ చేసామంటే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, నెగోషియేషన్ ఆపరేషన్. ఈ నెగోషియేషన్ అంటే దీనికి ఒక ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను నెగోషియేషన్ అంటే మనకి మైనస్ బ్రాకెట్స్ a+1 ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు చూడండి, నెగోషియేషన్ 1010 నాకు వాల్యూ అంటే ఏలో ఉన్నది 10. దీని యొక్క బైనరీ ఫార్మాట్ వాల్యూ 1010. దీన్ని నేను ఏం చేశానంటే -1010 + 1 యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది మైనస్లోకి కన్వర్ట్ ఉంది. ఒకవేళ నేను తీసుకున్న వాల్యూవే మైనస్లో ఉందనుకోండి, అది పాజిటివ్లోకి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -11. నెక్స్ట్ ఒకవేళ నేను మైనస్లో వాల్యూ కానీ తీసుకున్నాను అంటే 1010 అనే వాల్యూ కానీ ఉందంటే ఈ వాల్యూ నాకు అవుట్ సైడ్కి వచ్చే లోపలికి ఏమవుతుందంటే +11 లాగా మారిపోతుంది. బికాస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి నాకు ఆ వాల్యూ అనేది అలా చేంజ్ అవుతుంది. ఈ ఫార్ములా అయితే నెగోషియేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఎక్స్ఆర్కి ఈ ఫార్ములా దీని మీద బేస్ చేసుకోవాలి. ఏదైతే మనకి వన్స్ అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ వన్స్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 కానీ చేస్తామంటే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వల్ల మనకు వచ్చే యూసేజ్ చూడండి ఏ విధంగా ఇది వర్క్ అవుతుందో. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చూడండి, నేను 1 2 అని ఒక వాల్యూ ఇస్తున్నాను. దీన్ని నేను లెఫ్ట్ షిఫ్ట్ లెక్క కన్వర్ట్ చేయాలనుకుంటే నేను చేయాల్సిన ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ నాకేమవుతుంది 1 to 0 అంటే ఈ 12 అనే ఒక వాల్యూ అనేది నాకు లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవడం వల్ల నాకు 0 అనే ఒక వాల్యూ పడింది. ఏదైనా కనుక ఒక వాల్యూ కానీ ఉంటే దాన్ని లెఫ్ట్ సైడ్కి కానీ మనం మూవ్ చేసామంటే ఇంకా రీప్లేస్ చేయాల్సిన వాల్యూలోకి ఆ ఒక పొజిషన్లోకి మనకు 2 అనే ఒక వాల్యూ 0 అనే ఒక వాల్యూ అనేది వచ్చి ప్లేస్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ
12000 అనే వాల్యూ ఉన్నా కానీ ఒకవేళ దాన్ని మనం రైట్ షిఫ్ట్ కలిపిస్తే 12000 ఇంకొక జీరో వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? అదే మనం రైట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర 123 అనే ఒక వాల్యూ ఉంది. దీనికి నేను రైట్ షిఫ్ట్ చేస్తే అంటే నాకు వచ్చే వాల్యూ వచ్చేసి 12 అంటే ఇక్కడ 123 అనే ఒక వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను రైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఒక వాల్యూ అనేది ఎలిమినేట్ అయిపోయింది. దానివల్ల నాకు మిగిలిన వాల్యూ ఎంత 12. ఓకేనా? ఈ వాల్యూ అనేది నాకు ప్లేస్ అయింది. ఈ యొక్క రైట్ షిఫ్ట్కి ఒక ఫార్ములా ఉంది. అది వచ్చేసి ఎన్ ఫ్లో డివిజన్ ఎంఆర్ఎన్ ఫ్లో డివిజన్ చేసుకొని నెక్స్ట్ దాన్ని ఎలా చేయాలంటే 2x పవర్ 1 కానీ చేసామంటే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ ఫార్ములా అయితే దీనికైతే యూజ్ అవుతుంది. ఓకేనా? ఒకసారి అవుట్పుట్ ట్రై చేద్దాం, సేవ్ చేద్దాం. ఓకే, లెట్స్ బి రన్నింగ్. ఓకే, మనకి వాల్యూ చూడండి. ఫస్ట్ వన్ 0, నెక్స్ట్ 14. ఓకే, కరెక్ట్గానే వచ్చింది ఆర్ ఆపరేషన్. నెక్స్ట్ XOR. ఓకే, దీన్ని మనం బైనరీ లెవెల్కి కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అది. నెక్స్ట్ -11, ఇక్కడ మనకు ప్లస్. ఓకే, చూడండి 10 వచ్చింది. ఆ 10కి మన ఫార్ములాలో చెప్పినట్టు 10 వాల్యూ +1 యాడ్ చేస్తే 11. దాని నెక్స్ట్ మనం మైనస్ అనే ఒక వాల్యూ యాడ్ చేస్తాం కాబట్టి మనకి -11 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ ఎంత? ఇప్పుడు 2 ఆపరేషన్స్ అనేది చేస్తున్నాను కాబట్టి దీన్ని లెఫ్ట్ షిఫ్ట్లోకి నేను కన్వర్ట్ చేసుకుంటే నాకు 20 అనే ఒక వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఎందుకంటే దీని ఒక బైనరీ లెవెల్లో చూడండి, ఒకటి గుర్తుపెట్టుకుని ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది బైనరీ లెవెల్లో జరుగుతుంది. నాట్ ఫర్ న్యూమరికల్ వాల్యూ, ఇట్స్ అ బైనరీ లెవెల్ ఆపరేషన్. ఆ బైనరీ లెవెల్లో జరిగిన తర్వాత దాన్ని ఫైనల్గా మనం న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ 10110, ఇక్కడ 10100, దానికి ఒక 0 యాడ్ అవ్వడం వల్ల మనకు ఫైనల్గా 20 అనే ఒక వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు 1010కి ప్లస్ ఒక రైట్ షిఫ్ట్ ఇక్కడ 1010కి లెఫ్ట్ షిఫ్ట్ 1 చేశా కాబట్టి అక్కడ నాకు ఏమైంది, ఒక 0 అనేది యాడ్ అయింది. ఈ యాడ్ అయిన వాల్యూని నేను న్యూమరికల్ ఫామ్లోకి తీసుకొని వస్తే 20 అనేది వాల్యూ ఇచ్చింది. నెక్స్ట్ నాకు చూడండి, ఇప్పుడు నేను రైట్ షిఫ్ట్ అనేది చేశాను. ఈ రైట్ షిఫ్ట్లో ఏమవుతుందంటే ఒక వాల్యూ రిమూవ్ అవుతుంది. మీరు ఒకసారి బైనరీ వాల్యూస్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నాకు 1010 అనే ఒక వాల్యూ ఉంది. దానికి నేను 1 రైట్ షిఫ్ట్ అయితే చేశాను. ఈ రైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఒక 0 ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఇక్కడ నాకు ఫైనల్గా మిగిలే వాల్యూ 1010. ఇక్కడ మీకు కొంచెం వాల్యూ కనిపిస్తవచ్చు. ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్న వాల్యూ 1010. దీనికి నేను రైట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నాకు ఏమవుతుందంటే లోయర్ లెవెల్లో ఆపరేషన్ అది 101. ఇక్కడ నుండి ఒక 0 అనేది నాకు ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి ఈ వాల్యూ 1010. దానికోసం మనకి సిస్టమ్ అనేది దాన్ని అక్కడ ఫస్ట్ వాల్యూ రీప్లేస్ అయింది కాబట్టి దాన్ని నేను జస్ట్ 0 ముందు 0 ఉంటే దానికి ఎటువంటి వాల్యూ లేదు, తెలిసింది కామనే కదా బైనరీ లెవెల్లో. కాబట్టి ఈ 0ని తీసేసామంటే ఇక్కడ మనకు వచ్చి ఈ వాల్యూ 1010 వచ్చి బైనరీ లెవెల్లో దాన్ని న్యూమరికల్ కన్వర్ట్ చేసుకుంటే 5. ఆన్సర్ వచ్చేసి 5. ఓకేనా? ఈ విధంగా అయితే బిట్ వైజ్ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేయొచ్చు. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్. Ternary operations. Well, let's be commented. Let's delete. Okay, ఈ టెర్నరీ ఆపరేషన్ అనేది మనకి ఫర్దర్గా నేర్చుకుంటున్నటువంటి ఇఫ్ కండిషన్స్ ఏవైతే కండిషన్స్ ఉంటాయో దానికి కొంచెం రిలేటెడ్ కాబట్టి మీకు ఇప్పుడే ముందే చెప్పేస్తాను. టెర్నరీ ఆపరేషన్స్ అనేవి వచ్చాయి కాబట్టి దీన్ని ఇంకా మీరు కండిషన్స్లో బాగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు మార్క్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 96 అనే మార్క్స్ వచ్చాయి. ఈ 96 అనే మార్క్స్ రావడం వల్ల ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీంట్లో టెర్నరీ ఆపరేషన్. ఈ టెర్నరీ ఆపరేషన్స్కి ఒక సింటాక్స్ అయితే ఉంది, చూద్దాం. ఏదైతే వేరియబుల్ వేర్ ఇఫ్ కండిషన్ నెక్స్ట్ ఎల్స్ వాల్యూ. ఓకేనా? ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇది రియాలిటీలో ఎలా చేసుకుని చూద్దాం. ఇప్పుడు నా దగ్గర
గ్రేడ్ ఉంది. ఈ గ్రేడ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఏదైతే వాల్యూ అనేది తీసుకోవాలన్నా, అంటే నేను ఏదైతే కండిషన్, ఒకవేళ నేను ఇచ్చే కండిషను ఇక్కడ ఎక్కడైతే నేను కండిషన్ ఇస్తానో ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఏదైతే వాల్యూ ఇక్కడ వేర్ అని ఇచ్చా కదా, అక్కడ నాకు వాల్యూ ఉందో ప్రింట్ అవ్వాల్సిన ఆ వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ ప్లస్ అని ఇస్తున్నా. ఇఫ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మార్క్స్ గ్రేటర్ దెన్ 95, ఓకేనా, గ్రేటర్ దెన్ 95, ఎల్స్ బి గ్రేడ్, ఓకేనా. లెట్స్ ప్రింట్ గ్రేడ్. ఓకే, ఈ మెకానిజం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నాకు మార్క్స్ అనే ఒక వేరియబుల్లో 96 అనే వాల్యూ అనేది స్టోర్ అయ్యింది ఈ వేరియబుల్. కాబట్టి ఇది ఈ ఫార్ములాలో ఎలా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ సింటాక్స్ బేసిస్గా చూస్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన వాల్యూ అంటే నేను ఇచ్చిన కండిషన్, నేనేం చెప్తున్నా, ఇఫ్ నాకు మార్క్స్ 95 కన్నా కానీ ఎక్కువ కానీ వచ్చుంటే నాకు ఏ ప్లస్ అనే ఒక వాల్యూని ప్రింట్ చేయమంటున్నా. ఇది క్యారెక్టర్ కాబట్టి నేను స్ట్రింగ్స్ కోట్స్లో పెట్టా. నెక్స్ట్ ఒకవేళ మార్క్స్ అనేది 95 కాదు, 95 కన్నా బిలోలో ఉంది ఆర్, ఓకేనా, ఒకవేళ అలా కానీ జరిగితే ఎల్స్ నేను ఏం చేయమంటే బి గ్రేడ్ ప్రింట్ చేయమంటున్నా. అర్థమైందా? కండిషన్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ అయితే ఏ ప్లస్ గ్రేడ్ని ప్రింట్ చేయమంటున్నా. లేదు నాకు 95 కాదు 92 ఆర్ 90 ఇలా వాల్యూస్ వచ్చాయి, అప్పుడు నేను ఏం చేయమంటున్నా అంటే ఎల్స్ బి గ్రేడ్ ప్రింట్ చేయమంటున్నా ఆర్ ఏని ప్రింట్ చేయమంటున్నా. ఓకే, ఇక్కడ 96 వాల్యూ ఉంది అంటే 95 కన్నా కానీ గ్రేటర్ వాల్యూ, కాబట్టి నాకు ఏ ప్లస్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, ఏ ప్లస్ వాల్యూ అనేది నాకు ప్రింట్ అయింది. కాబట్టి ఏదైనా కానీ ఒకే సింగిల్ లైన్లో కానీ కండిషన్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ కూడా ఒకే లైన్లో నేను ఇచ్చేయాలనుకుంటే అప్పుడు మనకి టెర్నరీ ఆపరేటర్ అని బాగా యూజ్ అవుతుంది. కండిషన్ అక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ ఎల్స్ పార్ట్ కూడా ఒకే సింగిల్ లైన్లో ఇచ్చేయాలంటే మనకి టెర్నరీ ఆపరేటర్ ఉంది. ఆర్ మీరు దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఈ ఇఫ్ ఏంది, ఈ ఎల్స్ ఏంది అనే కాన్సెప్ట్ ఏంది, నెక్స్ట్ టైం మనకి కండిషనల్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కండిషన్స్ తెలుసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం చేసే అన్ని ఆపరేషన్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.